ఎలక్షన్లు అయిపోయాయి. దాదాపుగా 6 నెలలు దాటింది. 6 నెలలు దాటిన పరిస్థితుల మధ్య మళ్ళీ పార్టీని మనం సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తూ ఈరోజు అందరం కూడా ఇక్కడ కలుస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు నిలదీసే పరిస్థితిలోకి ప్రజలంతా వస్తూ ఉన్నారు. ఏమైనా 15,000 అని చెప్పి చిన్నపిల్లలు అడుగుతూ ఉన్నారు. ఏమైనా 18,000 అని చెప్పి వాళ్ళ అమ్మలు అడుగుతూ ఉన్నారు. ఏమైనా 48,000 అని చెప్పి ఆ అమ్మమ్మలు అడుగుతూ ఉన్నారు. ఏమైంది ఆ 36,000 అని చెప్పి చిన్నపిల్లలు ఉద్యోగం కోసం ఎదుగుతూ ఉన్న పిల్లలు అడుగుతూ ఉన్నారు. ఏమైంది మా 20,000 అని చెప్పి రైతన్నలు అడుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఎవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళ పార్టీ, వాళ్ళ పెద్దలు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు. ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కడు దాన్ని అందుకుంటారు. ఓసారి తిరుపతి లడ్డు అంటారు, ఇంకొకసారి జూన్లో ఋషికొండ భవనాలు అన్నారు, జూలైలో శ్వేతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు, ఆగస్టులో ముంబై నటి నా పేరేం పేరు కాదాంబరి అన్నాడు, సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు. అక్టోబర్లో సరే ఇంకా ఎట్టాగ మీరు అంతా చూశారు, నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు. నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి, డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం, రేషన్ బియ్యం అంటానండి. ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి. ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనం ఉన్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది, దాదాపుగా 6.5 నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. 6.5 నెల 7 నెలలు అవుతూ ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి, అన్నీ వాళ్ళవే. ఇవన్నీ దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింతే పోర్టులో కస్టమ్స్ అధికారులు, పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు, ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు. మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటులోకి పోగలుగుతుందా? ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్కబోటే ఫైనాన్స్ మినిస్టర్, ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేసు వాళ్ళ సొంత వియ్యంకుడిది, శ్రీనివాసరావు గారిని సొంత వియ్యంకుడిది, పట్టాభి రైస్ ఎక్స్పోర్ట్స్. ఆయన ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు పక్కన, అదే పోర్ట్లోనే పక్కన. అడిగిపోడు దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఏందిరా నాయన ఇది, ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము, ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. వైఎస్ఆర్సీపీలో మన కార్యకర్తలు మనోళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలంట. అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు? చేస్తూ ఉండేది వాళ్ళు, చేసింది వాళ్ళు, మన మీద ఏళ్ళెత్తి చూపిస్తూ ఉండరు. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే అసలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అని చెప్పి చూస్తే, రైస్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం, ధాన్యం ఎక్స్పోర్ట్, బియ్యం ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా ఇప్పుడు నుంచి కాదు, దశాబ్దాలుగా మనమే నెంబర్ 1. తెలంగాణ నుంచి బియ్యం మన దగ్గరికే వస్తుంది, ఆంధ్ర నుంచి రైతులు పండించిన బియ్యాన్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. అది తప్పేం కాదు, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. ఆంధ్రాలో రైట్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ 1. అందులో ఈ పయ్యావుల కేశవ వాళ్ళ వియంకుడు, ఈ పట్టాభి రైట్ ఎక్స్పోర్ట్, ఈయన ఆంధ్రాలో నెంబర్ 1. ఇది నిజంగా ఇది కొత్త ఏం కాదు. ఎందుకనంటే
ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేది. బియ్యం అనే రైతులు పండిస్తూ ఉన్నారు, రైతులకు గిట్టుబాటు ధర రావాలి, రైతులకు మంచి రేటు రావాలి అని అంటే ఎక్స్ట్రా పండించిందంతా అక్కడ రైతులు ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉన్న సాంప్రదాయం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది, జరుగుతూ ఉంది. అయితే దీన్ని ఎలా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు ఆశ్చర్యం. మన ప్రభుత్వంలో డీలర్ల వ్యవస్థను మనం పక్కన పెట్టి ఇంటి వద్దకే బియ్యం సప్లై కింద మనం MDUs తీసుకొచ్చి, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను తీసుకొచ్చి ఇంటి వద్దకే బియ్యం సప్లై తీసుకుపోయినాం. మొట్టమొదటిసారిగా మనం బియ్యం క్వాలిటీని పెంచినాం. మధ్యస్థు సన్నకార బియ్యం ప్రమోట్ చేసినాం, ఇవ్వడం. స్వర్ణ బియ్యం మీద తీసుకొచ్చి సాటెక్స్ చేసి 800 కోట్ల సంవత్సరానికి అదనపుగా ఖర్చు పెట్టి బియ్యంలో నూకల శాతం తగ్గించి సాటెక్స్ చేసి ప్రజలకు మంచి బియ్యం, తినగలిగిన బియ్యం ఇస్తే వాళ్ళు ఎదురు అమ్ముకునే పరిస్థితి ఉండదు అని చెప్పి దానికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం చేసింది ఎప్పుడైనా జరిగిందేనంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. ఈరోజు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఈరోజు ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ ఇంటి వద్దకే బియ్యం ఆపేసినారు. వాళ్ళకి ఇచ్చే బియ్యం ఇంతకుముందు మనం సాటెక్స్ చేసి మంచి క్వాలిటీ బియ్యం మనం ఇస్తూ ఉంటే, మధ్యస్థు సన్నకార బియ్యం సాటెక్స్ చేసి మనం ఇస్తూ ఉంటే ఈరోజు లేదు. ఈరోజు నిర్వీర్యం చేశారు. చేసి వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉండి చేసి వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉండి వీళ్ళ తప్పిదాల వల్ల ప్రజలకు నాసిరకం బియ్యం సప్లై కావడం వల్ల, ప్రజలకు సరిగ్గా బియ్యం సప్లై చేయకపోవడం వల్ల ఇది రివర్స్. ప్రజల దగ్గర నుంచి ఈ డీలర్లు కొనుక్కోవడం, ఈ డీలర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవడం, ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్. ఇది జరుగుతూ ఉండదు. ఇప్పుడు తప్పు వీళ్ళు చేస్తూ ఉండి ఇంకొకరి మీద ఏళ్ళెత్తి చూపిస్తారు. మన హయాంలో దళారీ వ్యవస్థను పూర్తిగా తీసేసి ప్రతి రైతుకు కనీస మద్దతు ధర ఖచ్చితంగా వచ్చేట్టుగా ఆర్బీకేలే వాళ్లకు పేమెంట్ స్లిప్స్ ఇచ్చేట్టుగా మన ప్రభుత్వంలో జరిగితే, రైతుకు ఏ మిల్లుకు తాను పోవాలి అనేది పూర్తిగా పక్కన పెట్టేసి పలాని మిల్లుకే మీరు పోవాలి అనేది తీసేసి రైతుకు మిల్లర్కు సంబంధం లేకుండా చేసిన పాలన మంది. ఆర్బీకే దగ్గరనే మీకు ఎంత రేటు వస్తుంది అని చెప్పి అక్కడే స్లిప్స్ ఇచ్చే కార్యక్రమం జరిగింది, మన హయాంలో జరిగింది. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? రైతులు పంట చేతికి వచ్చేసరికి ఈ క్రాప్ లేదు, ఆర్బీకే వ్యవస్థ నీరు గారిపోయింది, ఆర్బీకే దగ్గర కొనుగోలు చేసేవాడు లేడు. సో రైతులు గత్యంతరం లేక మిల్లర్ల దగ్గరికి పోవడం, మిల్లర్లు 300 రూపాయలు 400 రూపాయలు తక్కువ రేటు కొనుగోలు చేయడం, ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా సర్వనాశనం చేస్తూ ఉన్న ఈ పరిస్థితుల మధ్య, ఈ డైవర్షన్ పాలిటిక్స్ మధ్య ఈరోజు మనం పార్టీ బలోపేతంతో పాటు ప్రజల తరపున మనం నిలబడడానికి ఏ రకమైన ఉద్యమం చేయాలి, ఎలా ఉద్యమాలు చేయాలి అని చెప్పి ఆలోచన చేయడానికి మనం అంతా కూడా ఈరోజు సన్నద్ధమైన. ఎందుకంటే ప్రజల తరపున మళ్ళీ పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. ప్రజల తరపున ప్రజలకు దగ్గర కావాల్సిన సమయం వచ్చింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఉన్నాము అన్న భరోసా ప్రజలకు మనం ఇవ్వాలి. ప్రతి అడుగులోనూ వ్యతిరేకతే. ఒకవైపున చేయాల్సిన ఏ మంచి పని జరగలేదు. సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోయాయి. విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, డోర్ డెలివరీ కానీ, గవర్నెన్స్ కానీ. మరోవైపున చూస్తే బాధుడే బాధుడు. కరెంటు బిల్లులు ఈరోజు ముట్టుకుంటే ఈ నెల స్టార్ట్ అయింది. ఇంకా మొదటి డోసే 6,000 కోట్ల రూపాయలకు సంబంధించిన మొదటి డోసు ఈరోజు ఇచ్చినాడు ఈ నెల బిల్లులో. నవంబర్ నెల బిల్లు, డిసెంబర్ నెల బిల్లు, ఏ ఇంటికి వెళ్ళి కరెంటు బిల్లు ఎంత అని చెప్పి తేడా అడిగితే ప్రతి ఇంట్లో కూడా తేడా కనిపిస్తుంది. కనీసం 300 రూపాయలు పైన రేట్లు పెరిగినాయి. అది ఈ నెలే. రేపు నెల మరో 9,000 కోట్లు వేస్తున్నాడు. ఆ 9,000 కోట్ల భారం కూడా రేపు నెల బిల్లులో ఇంకా కనిపిస్తుంది. అంటే కరెంటు బిల్లులు ఇంకా షాక్ కొట్టే పరిస్థితిలోకి కరెంటు బిల్లులు వచ్చేస్తున్నాయి. ఒకవైపున బాధుడే బాధుడు. రోడ్ల మీద ట్యాక్స్ అంట.
రోడ్ల మీద ట్యాక్స్ అట. ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే రోడ్లు బాగు చేయడం కోసం రోడ్ల మీద ట్యాక్సులు వేసే కార్యక్రమం నేషనల్ హైవేస్ మీద మనం అంతో ఇంతో చూసినాం, కానీ గ్రామీణ రోడ్ల మీద కూడా రోడ్లు బాగు చేయడం కోసం రోడ్ల మీద ట్యాక్సులు వేసే బాదుడు కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడతా ఉన్నారు. ఆశ్చర్యం నిజంగా ఏమిటంటే ఆయన హయాంలో మన హయాంలో రెండు తేడా చూస్తే రోడ్ల మీద మనం ఖర్చు పెట్టింది 43,000 కోట్ల చిల్లర అయితే ఆయన హయాంలో ఖర్చు పెట్టింది 27,000 కోట్ల చిల్లర మాత్రమే. అక్కడ కూడా మనమే ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తూ కూడా అక్కడ కూడా మనమే ఎక్కువ ఖర్చు పెట్టాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంపద సృష్టి అని అంటే దాని అర్థం బాదుడే బాదుడు. ఇది చంద్రబాబు నాయుడు హయాంలో డెఫినిషన్ సంపద సృష్టికి సంబంధించి. ఒకవైపునేమో మనం కడతా ఉన్న మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు, మరోవైపున మనం కడతా ఉన్న పోర్టులు, ఎందుకు మీ రామాయపట్నం పోర్టు దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం, ఎవడన్నా పోర్టు కట్టాడా? ఈరోజు ఆ పోర్టు దాదాపుగా పూర్తిగా వస్తూ ఉంది. పోర్టు పూర్తిగా వస్తూ ఉంది. సముద్రంలో నుంచి షిప్ కూడా తీసుకొని రావచ్చు. అప్పుడే మన ఎన్నికల అయిపోయే టయానికే ఒక బర్త అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా రెండో బర్త కూడా పూర్తి అయిపోవస్తూ ఉంది. ఇలాంటి పోర్టులు రాష్ట్రం మొత్తం మీద మనం రాకమునుపు 4 ప్రదేశాలలో 6 పోర్టులు కడతా ఉంటే మన 5 ఏళ్లలోనే మనము మరో 4 పోర్టులు కట్టడానికి శ్రీకారం చుట్టాం. అవన్నీ ఇప్పుడు అమ్ముతాడట చెనిక్కాయలకు బెల్లాలకి. ఈ పోర్టులు కూడా అంతే, ఈ మెడికల్ కాలేజీలు కూడా అంతే. ఇది సంపద సృష్టి అని అంటారు. ఇవన్నీ పోర్టులు ఉంటే ఈ పోర్టుల వల్ల ఉద్యోగాలు వస్తాయి, ఈ పోర్టుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు పెరుగుతాయి. దీన్ని సంపద సృష్టి అంటారు. ఇదే పోర్టు ఈరోజు కట్టడానికి 4,000 కోట్లు అవుతుందని అనుకుంటే ఇదే పోర్టు ఇంకొక 10 ఏళ్లలో ఇదే పోర్టు కట్టడానికి 4,000 కాదు, కావాల్సింది 10,000 కోట్లు కావాల్సి వస్తుంది. అందుకే దీనిని సంపద సృష్టి అని అంటారు. పద్ధతి ప్రకారం అమ్మే కార్యక్రమాలు పెట్టినాడు తన దగ్గర వాళ్ళకందరికీ కూడా. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనందరినీ కూడా నేను కోరేది ఏంటంటే అందరూ ఇక పోరు బాట పట్టాల్సిందే. మనం నేను వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. 2 టన్నెళ్లలో నేను ప్రయాణం చేసి ఈ పక్క నుంచి ఆ పక్కకు 2 టన్నెళ్ళు పూర్తి అయిపోయినట్టుగా జాతికి కూడా అంకితం కూడా చేశాం. 2 టన్నెళ్ళు పూర్తి అయిపోయినాయి. నల్లమల సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ కూడా అయిపోయింది. 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించగలిగిన మెయిన్ కెనాల్స్ కూడా అయిపోయింది. కేవలం మిగిలిపోయింది ఏమిటనంటే R&R కింద డబ్బులు ఇవ్వడం. ఆ R&R కింద ఆ రిజర్వాయర్కి సంబంధించి 1,200 కోట్ల రూపాయలు డబ్బు ఇస్తే నీళ్ళు నింపేసేయచ్చు. అదొక్కటి మాత్రమే ఇప్పుడు చేయాలి అని చెప్పి, ఈ సంవత్సరం చేయాలి అని చెప్పి పోస్ట్పోన్ చేసినాం. ఈ సంవత్సరం చేయాలని అక్టోబర్ లోపల, అంటే జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో చేసేసుకొని అక్టోబర్లో నీళ్లు నింపడానికి మనం పూర్తి చేసిన ప్రాజెక్టును ఈ రోజుకి అంతే 52 టీఎంసీలు నీళ్లు పెట్టగలిగిన పరిస్థితి ఉన్న ప్రాజెక్టును, అయిపోయిన ప్రాజెక్టుకు కూడా R&R డబ్బులు ఇవ్వకుండా, అది కూడా రైతులకు నీళ్ళు ఇవ్వాలన్న ధ్యాస కూడా లేకుండా పక్కన పెట్టారు. మార్కాపురం మెడికల్ కాలేజ్ మీ అందరికీ కూడా పక్కనే కనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ వచ్చింది మార్కాపురం మెడికల్ కాలేజ్. చూస్తే బిల్డింగులు చూస్తే చక్కగా కనిపిస్తాయి. అది ఇప్పుడు అమ్మడానికి సిద్ధమంటాం. ఆశ్చర్యం నిజంగా ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు. ఈ నెల 3 ప్రోగ్రామ్స్ పెట్టాం. ఈ 13వ తారీఖున రైతులకు సంబంధించిన ప్రధానమైన డిమాండ్ల మీద, మరీ ముఖ్యంగా పెట్టుబడి సహాయం. మా 20,000 ఏమైంది? అప్పుడు ఏమన్నారు? జగన్ 13,500 ఇస్తానన్నాడు. ఆ 13,500లో కూడా 6,000 రూపాయలు PM కిసాన్ అని చెప్పి అన్నారా లేదా? అంటే ఎలాంటి ఇంప్రెషన్ ఇచ్చినారు? వీళ్ళు ఇచ్చే 20,000 ఆ PM కిసాన్ 6,000 కాక
అది కాక మీరు 20,000 ఇస్తానట్టుగా ఇంప్రెషన్ ఇచ్చినారా? ఇప్పుడు ఏమైంది? అది పోయింది, ఇది పోయింది. ఎప్పుడేమైంది? అది పోయింది, ఇది పోయింది. ఇది నిలదీసే కార్యక్రమం. ప్లస్ ప్రతి చోట కూడా ధాన్యం పండించే ఏరియాలలో మరీ ముఖ్యంగా ఎక్కడ కూడా ఎంఎస్పి రావడంలో ఎవరిని అడిగినా 300 రూపాయలు 400 రూపాయలు తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఉచిత పంటల బీమా, ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఈ క్రాప్ చేసి ప్రతి ఒక్క రైతుకు ఉచిత పంటల బీమా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈరోజు ఉచిత పంటల బీమా ఎత్తేసినారు. వీటి అన్నిటి మీద క్వశ్చన్ చేస్తూ ఈ నెల 13వ తారీఖున కలెక్టరేట్ల దగ్గర రైతుల తరపున మనమంతా కూడా రైతులను వెంటేసుకొని పోయి కలెక్టర్లకు మనం వినతి పత్రం ఇస్తూ, అయ్యా రైతుల సమస్యలు ఇవి, పలకండి పట్టించుకోండి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేసే కార్యక్రమం 13వ తారీఖున చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా 27వ తారీఖున కరెంటు ఛార్జీల మీద బాధుడే బాధుడు. ఎన్నికలప్పుడు ఏమని చెప్పావయ్యా, కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నావు అన్నాడా లేదా? బాగా మన యూట్యూబ్లో కూడా నేను నా ట్వీట్లో కూడా పెట్టిన ఆయన అన్న మాటలు. అప్పుడు ఎంత గట్టిగా అన్నాడు, మామూలు గట్టిగా కాదు. నేను తగ్గిస్తా, నన్ను మాటలన్నీ కూడా మామూలు మాటలు కాదు. తీరా వచ్చిన తర్వాత 6 నెలలు తిరక్కమునిపే 15,000 కోట్ల రూపాయలు బాధుడు ఉట్టి కరెంటు మీద. సో దీన్ని క్వశ్చన్ చేస్తూ 27వ తారీఖున 3వ తారీఖున జనవరి 3వ తారీఖున ఫీజు రీయింబర్స్మెంట్ అందక పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు. మనం ప్రతి క్వార్టర్ ప్రతి 3 నెలలకు ఒకసారి పిల్లలకు 3 నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు ఇస్తూ ఉన్న పరిస్థితి మన ప్రభుత్వం. విద్యా దీవెన, వసతి దీవెన క్వార్టర్ అయిపోయిన వెంటనే 3 నెలలు అయిపోయిన వెంటనే 4వ నెల వెరిఫై చేసి 5వ నెలలో పిల్లల తల్లుల చేతుల్లో డబ్బులు పెట్టి పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మనం ఇస్తూ ఉంటే, ఈరోజు ఈ జనవరి వచ్చేసరికి 4 త్రైమాసికాలు, ప్రతి త్రైమాసికం తర్వాత ఇస్తూ ఉన్న మన పాలన 4 త్రైమాసికాలు అయినా కూడా పట్టించుకొని చంద్రబాబు పాలన. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ సంబంధించిన త్రైమాసికం ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలి. మేలో ఎన్నికలయ్యాయి అంతే. జూన్ నేను వచ్చాడు, జూన్ 4వ తారీఖు అంతే. ఆన్ నుంచి స్టార్ట్ అయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ పోయింది, ఏప్రిల్, మే, జూన్ పోయింది, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ పోయింది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 త్రైమాసికాలకు సంబంధించి విద్యా దీవెన పూర్తిగా ఎగరగొట్టాడు. వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్లో మనం ఖచ్చితంగా క్రమం తప్పకుండా పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఇస్తూ ఉంటుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం పూర్తిగా 0. ఈ విద్యా దీవెన, వసతి దీవెన అందక పిల్లలు ఇంజనీరింగ్ చదువులు మానేసి పొలం పనులలో పనులు చేసుకుంటా ఉన్న పరిస్థితులు. కాలేజీ యాజమాన్యాలు ఫీజులు కట్టకపోతే కాలేజీలకు మేము రావద్దండి అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితులు. ఫీజులు కట్టకపోతే నీకు సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తా ఉన్న పరిస్థితులు. సో ఆ పిల్లల తరపున జనవరి 3వ తారీఖున విద్యా దీవెన, వసతి దీవెన ఎందుకు ఇవ్వడం లేదయ్యా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తూ దాని మీద ఒక ధర్నా. సో ఈ 3 ప్రోగ్రామ్స్ ఈ డిసెంబర్, జనవరి 3వ తారీఖు వరకున మనం ప్రోగ్రాముల్లో అనౌన్స్ చేసినాం. ఈ 3 ప్రోగ్రాములు విజయవంతం చేయడంలో మీ పాత్ర చాలా అంటే చాలా అవసరము, చాలా అంటే చాలా క్రిటికల్ అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా మీ అందరితో కూడా సవినీయంగా కూడా ప్రార్థిస్తా ఉన్నా. ఇది కాక నా ప్రోగ్రాంలు పార్టీ బిల్డింగ్ గురించి కూడా చెప్పాలి. ఎందుకనంటే మన పార్టీ గ్రామ స్థాయిలో కూడా మన పార్టీ బలంగా ఉంది. కానీ బలంగా ఉన్న ఈ పార్టీని ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి తీసుకొని రావాలి. ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా పార్టీలో క్రియాశీలక మార్పులకు ఇప్పటికే నాంది పలికినాం. నా ప్రోగ్రాం కూడా సంక్రాంతి తర్వాత జనవరి 3వ వారం, జనవరి 4వ వారం నుంచి నా ప్రోగ్రాం కూడా ప్రతి పార్లమెంట్లోనూ నేను కూడా వచ్చి 2 రోజులు అక్కడే నిద్రపోతాను.
ప్రతి బుధవారము ప్రతి గురువారము ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడే ఉంటా. బుధవారం 3 నియోజకవర్గాలు, గురువారం మరో 4 నియోజకవర్గాలు, మొత్తంగా ఆ 2 రోజులు అక్కడే ఉంటూ శుక్రవారం కూడా అవసరాన్ని బట్టి అదే జిల్లాలో ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రోగ్రాం కూడా మనం పెట్టబోయే ప్రోగ్రాం పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరుతో ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే కార్యక్రమం చేస్తాము. యుద్ధం అంతా ఎలా ఉంది అని అంటే, విపరీతమైన చంద్రబాబు నాయుడుతో యుద్ధం చేయడం లేదు మనం. ఓ ఈనాడుతో యుద్ధం చేస్తున్నాం, ఓ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తున్నాం, ఓ TV5తో యుద్ధం చేస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కాకుండా ఒక చెడిపోయి ఉన్న ITDP అనే ఒక వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. వీళ్ళంతా ఏంది, రోజు డైవర్షన్ పాలిటిక్స్, నెల నెల ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఒక అబద్ధం వేస్తారు, ఆ అబద్ధాన్ని మనం తుడుచుకోవాలి. ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్తో రోజు యుద్ధం చేస్తూ ఉన్నాం. ప్రజలకు చేసిన మంచి ఏది లేదు, ప్రజలకు చేసిన మంచి ఏది కూడా చెప్పుకునేదానికి ఏమీ లేదు. కాబట్టి మట్టేయడమే, బురద వేయడమే అదే పనిగా పెట్టుకున్న ఒక వ్యవస్థతో యుద్ధం చేస్తాం. ఈ వ్యవస్థ లేక యుద్ధం లేక మనం కూడా చేయాలి అని అంటే, మీలో ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్కరికి ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలి, ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఉండాలి, ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఈ మాధ్యమాలలో ట్విట్టర్ అకౌంట్ ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా మనం కూడా ఈ మాధ్యమాలలో మనకు కూడా ఉండాలి. ఎక్కడైనా మన గ్రామంలో ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు టకాని ఫోటో తీసి మనమే ప్రశ్నించాలి. ఎందుకు పెన్షన్ ఇవ్వడం లేదు ఈ అమ్మకు, ఇదిగో ఫోటో. ఎందుకు మా గ్రామంలో మా స్కూల్స్లో నాడు నేడు ఆగిపోయింది, ఇదిగో ఫోటో. ఎందుకు అమ్మఒడి రావడంలా, ఎందుకు మా విలేజ్ క్లినిక్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అని క్వశ్చన్ చేస్తూ ఫోటో తీయడం, క్వశ్చన్ చేయడం, అప్లోడ్ చేయడం. ఇలా ప్రతి ఒక్కళ్ళం తయారు కావాలి. ప్రతి ఒక్కళ్ళం కూడా ఆర్గనైజ్ పద్ధతులకి మాదిరిగా పోయి గ్రామ స్థాయిలో మనం ప్రజలకు దగ్గర కాగలిగే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి. లేకపోతే వీళ్ళు చేస్తూ ఉన్న వక్రభాష్యం మామూలుగా లేదు. ప్రతి ఒక్కరి మీద బురద జల్లడమే, ప్రతి ఒక్కటి అబద్ధం చెప్పడమే, ప్రతి ఒక్కటి వక్రీకరించడమే. దీన్ని తిప్పికొడుతూ ప్రజలకు దగ్గరగా ఉండే కార్యక్రమం దగ్గరుండి మనం చేయాలి. కాబట్టి ఆర్గనైజ్ స్ట్రక్చర్లో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసే కార్యక్రమం. రెండవ విషయం మీ అందరికీ కూడా చెప్పడానికి అందరినీ కూడా రమ్మని చెప్పడం జరిగింది.